ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు చేసిన పూజలే నీకు చేస్తా, మాగంటికి వచ్చిన రోగమే నీకు వచ్చి చచ్చిపోతావు. ఓ వ్యక్తితో ఈ క్షుద్ర బెదిరింపులకు దిగింది సంధ్యా శ్రీధర్రావు. ఈయనపై ఇటీవలే ఎఫ్సీఐ లేఅవుట్ ఆక్రమించారనే ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. అయితే సంధ్యా శ్రీధర్రావు ఓ వ్యక్తికి ఫోన్ చేసి మాగంటి గోపీనాథ్కు చేసిన పూజలే నీకు చేసి ఆయనకు వచ్చిన రోగమే వచ్చేలా చేసి చంపుతానంటం సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తిని బండబూతులు తిట్టాడు సంధ్యా శ్రీధర్రావు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని ఓ వ్యక్తికి సంధ్యా శ్రీధర్రావు వార్నింగ్ ఇచ్చాడు. 15 రోజుల్లో మాగంటిని దహనం చేసిన శ్మశానంలోనే నువ్వు కూడా ఎండ్ అవుతున్నావంటూ హెచ్చరించాడు. నన్నే బెదిరిస్తావా అంటూ బండబూతులు తిట్టాడు సంధ్యా శ్రీధర్రావు. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకు అట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నా నేను? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తావు. నువ్వు ఎంత, నీ బతికేంత నిన్నేం బెదిరించిన? బెదిరిస్తావు. రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. నువ్వేం పైకి వెళ్ళి 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు తాగుతుంది. అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ పైకి వెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు. పని చేస్తే డబ్బులు అడిగితే అట్ట అవుతావు నువ్వు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. చెప్పి చేస్తున్నాడు చూడు. నువ్వు ఏంది నాకు అర్థమైతే లేదు. యాదు పెట్టుకో. 15 రోజులు ఈ రోజు నుంచి సార్. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, సంధ్యా శ్రీధర్ రావు ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనము ఆడియో అయితే వింటున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే ఏ నేపథ్యంలో, ఏ సందర్భంలో సంధ్యా శ్రీధర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు? అదేవిధంగా ఈ సంఘటనలో అంటే మనం విన్న ఈ ఆడియోలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో మరణించిన మాగంటి గోపీనాథ్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ క్షుద్ర పూజలేంటి, బెదిరింపులకు పాల్పడటం ఏంటి, అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నిత్యం వివాదాల్లో ఉండే సంధ్యా శ్రీధర్రావు, రియల్టర్ సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కాంట్రాక్టర్కి ఫోన్ చేసి బండ బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి. ఫోన్ కాల్ చేసి తనకు వాట్సాప్ కాల్ ద్వారా ఓ కాంట్రాక్టర్ని తన కన్వెన్షన్లే కావచ్చు, ఇతర నిర్మాణ సంస్థల్లో మట్టి తివే కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేది ఉంది. డబ్బులు ఇవ్వమని నిలదీసినందుకు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు తనకు ఫోన్ చేసి బెదిరించిన ఆడియో ఒకటి విడుదలైంది. ఇది సోషల్ మీడియాలో కొంత వైరల్గా మారిన పరిస్థితి. అయితే ఇప్పటికే మనం చూసాం, గతంలో ఈ మధ్య కాలంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడం. సో ఆయన ఆడియోలో కూడా కొన్ని కీలక అంశాలు ఆయన మాట్లాడిన పరిస్థితి. బెదిరింపులకు పాల్పడుతూ నీకు కూడా అదే గతి పడుతుంది. మాగంటి గోపీనాథ్కి ఏవైతే జబ్బు వచ్చి చనిపోయాడో అలాగనే నువ్వు కూడా మరణిస్తావు. నీకు కూడా పూజలు స్టార్ట్ చేశాను, నీ కౌంట్ డౌన్ స్టార్ట్. శుక్రవారం పూజలు స్టార్ట్ చేశాను. 15 రోజుల్లో అదే శ్మశాన వాటికలో మహాప్రస్థానంలో నువ్వు ఎండ్ అయిపోతావు అంటూ కూడా సంధ్యా శ్రీధర్రావు బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో కొంత బయటికి వచ్చిన పరిస్థితి. సో మనం చూసాం, ఈ మధ్య కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో మాగంటి గోపీనాథ్ మృతి చెందడం. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు ఈరోజు బెదిరింపులకు పాల్పడ్డ ఆడియోలో కూడా నేను తనకి ఏ విధంగా చేస్తానో నీకు కూడా ఆ విధంగా చేస్తానని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి బెదిరింపుల సందర్భంగా. సో అతను ఎందుకు అని అడుగుతున్నా కూడా తను వినకుండా బండబూతులు తిడుతూ కాంట్రాక్టర్ పైన కూడా ఆయన ఇదే తరహాలో బెదిరింపులకు పడతావు, అదే తరహాలో నువ్వు మృతి చెందుతావు, అదే శ్మశాన వాటికలో నువ్వు ఎండ్ అవుతావు అంటూ బెదిరింపులకు పాల్పడ్డ పరిస్థితి. అయితే దీనిపైన ఇప్పటికే కాంట్రాక్టర్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. బెదిరింపులకు గతంలో కూడా అనేక మార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన నిర్మాణ సంస్థలో మట్టి తీసి
తీసే కాంట్రాక్ట్ తనకు ఇచ్చాడు, కొంత డబ్బు ఇవ్వని నేపథ్యంలో నిలదీసినందుకు ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు, తనను టార్గెట్గా చేస్తూ బండబూతులు తిడుతూ గత కొన్ని రోజులుగా వేధింపులకు చేస్తున్నాడు అంటూ కూడా బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తను బాధితుడు కూడా సంధ్యా శ్రీధర్ రావు బెదిరింపులకు పాల్పడ్డ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా శ్రీధర్ రావు ఒక ఎఫ్సిఐకి సంబంధించినటువంటి లేఅవుట్లో ఆక్రమణలు చేశారు, రోడ్డు ఆక్రమణను హైడ్రా తొలగించింది. అందులో ఉన్నటువంటి బాధితులు ఫ్లాట్ ఓనర్ యజమానులు కూడా గచ్చిబౌలి పోలీసులు ఫిర్యాదు చేశారు. సినీ నటి రమ్యశ్రీ పైన కూడా సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు అనుచరులు దాడులు చేశారు. అనంతరం కూడా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. సో ఈ సందర్భంలో సంధ్యా కన్వెన్షన్ ఎండి బెదిరింపులకు పాల్పడడం, ఈ ఆడియోలు బయటికి రావడం, మాగంటి గోపీనాథ్ సంబంధించిన విషయాలు, క్షుద్ర పూజలు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది కొంత సంచలనంగా మారిన పరిస్థితి. దీనిపైన బాధితుడు ఫిర్యాదు చేస్తే మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇప్పటికే వివాదాల్లో ఉన్న శ్రీధర్ రావు మరో కొత్త వివాదంలో చిక్కుకున్నట్లుగా మనం తెలుస్తోంది. సాగర్, అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మృతికి సంబంధించి ఇప్పుడు సంధ్యా శ్రీధర్ రావు ఇప్పుడు ఆయన పేరు తీసుకురావడము, ఆయనకు చేసిన పూజలే నీకు చేస్తాను, నువ్వు ఆయన ఏ విధంగా ఎటువంటి శ్మశాన వాటికలో దహనమయ్యారో అదే శ్మశాన వాటికలో నిన్ను దహనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంకో 15 రోజులే లెక్క పెట్టుకో అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అంటే మాగంటి గోపీనాథ్ క్షుద్ర పూజల వల్లే చనిపోయారా? అసలు ఏంటి సంధ్యా శ్రీధర్ రావు ఆయన చేసిన ఈ వార్నింగ్ ఏంటి? రేఖ, మనం చూస్తున్నాం ఆయన చేసిన ఆడియోలో కూడా ఈ కీలక అంశాలు ఆయన మాట్లాడిన పరిస్థితి. మాగంటి గోపీనాథ్కు పట్టిన గతే నీకు పడుతుంది, తనకు వచ్చిన కిడ్నీ సంబంధిత రోగమే నీకు వస్తుంది, నీకు రేపటి నుంచి నొప్పి స్టార్ట్ అవుతుందన్న కొంత వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రీసెంట్గా మాగంటి గోపీనాథ్ కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధితోనే మరణించిన నేపథ్యంలో మరి సంధ్యా శ్రీధర్ రావు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, క్షుద్ర పూజలు నీకు కూడా స్టార్ట్ అయ్యాయి, సేమ్ మాగంటి గోపీనాథ్కి చేసిన పూజలే నీకు కూడా స్టార్ట్ అవుతాయి, నీకు కూడా అదే గతి పడుతుంది, అదే శ్మశాన వాటికలో నువ్వు దహనమవుతావు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి రీసెంట్గా జరిగినటువంటి ఈ ఉదంతానికి సంధ్యా శ్రీధర్రావు చేసిన వ్యాఖ్యలకు మరి ఎలాంటి సంబంధం ఉంది? ఎందుకంటే గతంలో ఇదే నియోజకవర్గంలో కొంత మాగంటికి శ్రీధర్రావు కొంత విభేదాలు ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో సంధ్యా శ్రీధర్రావు చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారుతున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇప్పటికే కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి ఈ వీడియో పైన కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. బాధితుడు మరి పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం దీనిపైన పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రేఖ, సాగర్, అయితే ఇప్పుడు సంధ్యా శ్రీధర్ రావు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు? గతంలో ఈయనకు సంబంధించిన ఈ ఎఫ్సిఐకి సంబంధించిన ఆక్రమణకు సంబంధించిన కేసులు అయితే ఉన్నాయి. మరి ఈ క్షుద్ర పూజలకు సంబంధించి ఎవరైనా గతంలో ఆయనపై ఎటువంటి ఫిర్యాదులు ఏమైనా చేశారా? అదేవిధంగా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ పేరు తీశారు. ఈయన చేసిన ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉంటాయా? ఈ మధ్య కాలంలో మనం సంధ్యా శ్రీధర్ రావు అనేక మందిని బెదిరింపులకు పాల్పడడం, కొంత రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆయన అనేక మందిని కోట్లాది రూపాయలు మోసం చేశాడన్న సంచలన ఆరోపణలు వచ్చినాయి. గతంలో కూడా అనేక ఫిర్యాదులు, కేసులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి. అయితే తాజాగా ఎఫ్సిఐకి సంబంధించినటువంటి లేఅవుట్లో దాదాపు 160 ఫ్లాట్ యజమానులను మోసం చేశాడు, పెద్ద ఎత్తున అందులో ఉన్నటువంటి రోడ్డును కూడా ఆక్రమించాడు, బెదిరింపులకు పాల్పడుతున్నాడన్న అంశాలు కూడా వీళ్ళకి వచ్చాయి. బౌన్సర్లను పెట్టి బాధితులు ఏదైతే ఫ్లాట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు అక్కడికి రాకుండా నిలువరించి వాటిని అన్నింటి ఆ ల్యాండ్ని పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. హైడ్రా రంగంలోకి దిగిన అనంతరం ఆ రోడ్ని కూడా పూర్తిగా తొలగించింది. సంధ్యా కన్వెన్షన్కి సంబంధించినటువంటి శ్రీధర్ రావు వ్యవహారంలో కూడా ఆయన ఎంతవరకు కబ్జా చేశాడో దాన్ని పూర్తిగా తొలగించి దానిపైన చర్యలకు హైడ్రా సిద్ధమైంది. ఈ సందర్భంగా రమ్యశ్రీతో పాటు మరికొంతమంది ఫ్లాట్ యజమానులపైన కూడా కొంత దూకుడుగా వ్యవహరించి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనుచరులు దాడులు చేశారు. అనంతరం వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వారు ఫిర్యాదులు చేసిన అనంతరం కేసు నమోదులయ్యాయి. మరి తాజాగా ఈయన చేసినటువంటి శ్రీధర్ రావు చేసిన ఆడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరి క్షుద్ర పూజల అంశంపైన కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొంటే దానిపైన పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే మాగంటి గోపీనాథ్ అంశం కొద్దిసేపటి క్రితమే ఇది సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జుబ్లీకి సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్ అనుచరులు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కుటుంబ సభ్యులైతే ఈ అంశంపైన స్పందించలేదు. మరి బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తే తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సాగర్, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.